ఎంతో రుచిగా ఎంతో యమ్మీగా ఉండేటువంటి సొరకాయ అక్కి రోటీ రెసిపీని షేర్ చేస్తున్నానండి. చాలా చాలా బాగుంటుంది. ముందుగా సొరకాయని తురుము పెట్టేసుకుంటాము. తర్వాత బౌల్లోకి ఆ సొరకాయ తురుములో ఉన్నటువంటి వాటర్ని స్క్వీజ్ చేసి వేసేసుకుంటామండి. నేను ఇక్కడ ఒక 1/2 kg అంత సొరకాయ తీసుకున్నాను. తర్వాత ఒక కప్పు కొబ్బరి తురుము వేసుకున్నాను. అదేవిధంగా ఒక గుప్పు నిండా కొత్తిమీర తరుగు, అదేవిధంగా పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు తరుగు ఇవన్నీ యాడ్ చేసేసుకుంటాము. సన్నగా కట్ చేసుకుని వేసుకుంటే చాలా బాగుంటుంది. టేబుల్ స్పూన్ నిండా నువ్వులు వేసుకున్నాను. అదేవిధంగా 3 టేబుల్ స్పూన్లు వచ్చేసి పల్లీల్ని డ్రై రోస్ట్ చేసుకుని కచ్చపచ్చ దంచుకుని అది యాడ్ చేసుకున్నానండి. రుచికి సరిపడా సాల్ట్, 3 కప్పుల వరిపిండి వేసుకున్నాము. అక్కి అంటే వరిపిండి అండి. వరిపిండితో చేసే రోటీని మనం అక్కి రోటీ అని పిలుస్తాం అనమాట. ముందుగా మనం సొరకాయ తురుములో ఉన్నటువంటి తడితోటి మొత్తం అంతా మిక్స్ చేసుకుంటామండి. తర్వాత వాటర్ ని బాయిల్ చేసుకుంటాం అనమాట. బాయిల్డ్ వాటర్ తో కొంచెం కొంచెంగా వేసుకుంటూ చపాతీ ముద్దలాగా తడుపుకుని పెట్టుకుని మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు వదిలేస్తామండి. తర్వాత తవ్వ మీద విధంగా సరిపడా ముద్ద తీసుకుని చక్క పల్చటి రొట్టెలాగా మనము స్ప్రెడ్ చేసుకుంటామండి. చేసుకున్న తర్వాత చిన్న చిన్న హోల్స్ లాగా పెట్టుకుని పైనుంచి 1 టీ స్పూన్ ఆయిల్ ని స్ప్రింకిల్ చేసుకుంటామండి. తర్వాత దీన్ని తీసుకుని వెళ్ళి మనము స్టవ్ మీద పెట్టేసుకుంటాం అనమాట. ఎంత యమ్మీగా ఉంటుందంటే చెప్పలేను నేను. ఇంకా దీన్ని స్టవ్ మీద పెట్టేస్తున్నానండి. లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మనం కాల్చుకుంటే సూపర్ యమ్మీగా ఉంటుంది. నేను ఒకేసారి 2 చేసేస్తున్నాను అనమాట. మనకు టైం కలిసి వస్తుంది కదా. ఒక సైడ్ మంచిగా కాలిన తర్వాత సెకండ్ సైడ్ కి ఫ్లిప్ చేసేసుకుంటామండి. చూసారా, ఈ విధంగా కాలితే సరిపోతుంది. 2 వైపులా చక్కగా కాలిన తర్వాత ఇంకా మనకి ఇష్టమైన చట్నీతో సర్వ్ చేయడమేనండి. దీనికి కాంబినేషన్ కొబ్బరి చట్నీ గానీ, కొబ్బరికాయ మామిడికాయ చట్నీ గానీ సూపర్ గా ఉంటుందండి. డెఫినెట్ గా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు.